అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఈ వీడియోలో ఈవీఎంస్ అనేవి హ్యాకింగ్ అవుతాయి అవ్వవా, మన ఇండియన్ ఈవీఎంస్ అనేవి హ్యాకింగ్ అవుతాయి అవ్వవా. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, గత 4-5 రోజులుగా ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఏమైనా ఉంటుంది ఈవీఎం హ్యాకింగ్. మనకి ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎలాన్ మస్క్ చాలా ప్రపంచ స్థాయిలో చాలా ఫేమస్ అయిన పర్సన్. ఆయన ఒక ట్వీట్ చేశారనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ఈవీఎం అనేది హ్యాక్ చేయబడుతుంది అని చెప్పి. దానికి సపోర్టివ్గా రాహుల్ గాంధీ గారు కానీ, నిన్న చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ కానీ, ఇవన్నీ కూడా దానికి ఇంకా కొంచెం చర్చలోకి తేవడానికి ఇంకా అది ఒక మెయిన్ పాయింట్ అయిందండి. అసలు ఈవీఎంస్ అనేవి హ్యాక్ అవుతాయి అవ్వ, నా వరకు అయితే మాత్రం అది అవ్వండి కష్టం. ఎందుకంటారా, మన ఇండియన్ ఈవీఎంస్ అనేవి ఎటువంటి పరికరానికి కూడా అది లింకే ఉండదు. అది బ్లూటూత్ కానీ, వైఫై కానీ, ఇంకా ఇంకా ఇతర ఏ సెల్ ఫోన్ రిలేటెడ్ దానికి కూడా అసలు లింకే అసలు ఉండవు. అందుకని మన ఇండియన్ ఈవీఎంస్ అనేవి అంత స్ట్రాంగ్. సరే, పెద్ద పెద్ద డెవలపింగ్ కంట్రీస్ అనేవి ఈవీఎంస్ ఎందుకని వాడట్లేదంటే, వాళ్ళకున్న సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళవి యూజ్ చేయట్లేదు. కానీ మన ఇండియా వరకు వచ్చేసరికి మాత్రం మన ఈవీఎంస్ అన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా అండి. ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్కి కానీ, ఎటువంటి థర్డ్ పార్టీ నెట్వర్క్ దానికి కానీ లింక్ అయి ఉండవు. 1977 సంవత్సరంలో మొట్టమొదటిసారి మన భారతదేశంలో కేరళలో ఈవీఎంస్ అనేవి ఫస్ట్ యూజ్ చేశారండి. సుమారు ఇప్పటికి 50 సంవత్సరాలు పైన అయింది. ఈ ఒక 50 సంవత్సరాలు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కానీ, ఎన్నో పొలిటికల్ పార్టీస్ కానీ, ఎన్నో ప్రైవేట్ కేసులు కానీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళాయి. కానీ మనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మనం ఎప్పుడూ రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే ప్రజలు ఇచ్చిన తీర్పులో రెస్పెక్ట్ ఇవ్వాలి. సుప్రీంకోర్టు చెప్పింది, మన ఇండియన్ ఈవీఎంస్ అనేవి హ్యాకింగ్ అవ్వవు అని చెప్పి బల్లగుద్దినట్టు చెప్పింది. అయినా సరే కొన్ని ఒక రాజకీయ పార్టీలు మీరు ఓడిపోయారంటే అది ప్రజా తీర్పు అని చెప్పి మీరు అది ఒప్పుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఇది ఎలక్షన్ సంబంధించిన ఓటింగ్ మిషన్స్ అనేవి హ్యాకింగ్ అవ్వే అని చెప్పి మీరు చెప్పకూడదు. సరే, మీరు ఈవీఎంస్ అని హ్యాకింగ్ కానీ చేయగలవంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియాలో పాగా వేయడానికి గత 20 సంవత్సరాలుగా చాలా వాళ్ళకి కష్టపడుతున్నారు. ఇప్పుడు తమిళనాడులో వాళ్ళకి 0 సీట్లు, అలాగే కేరళలో వచ్చేసరికి వాళ్ళకి ఇది 0 సీట్లు. మొన్న చాలా కష్టపడితే వాళ్ళకి సింగిల్ సీట్ వాళ్ళకి వచ్చిందండి. ఇప్పుడు నిజంగా ఈవీఎంస్ అని హ్యాక్ చేయగలమంటే ఎందుకని వాళ్ళది తమిళనాడులో కానీ, కేరళలో కానీ వాళ్ళది రూలింగ్లో రాలేకపోతున్నారు? సరే, ఇంకో పాయింట్, యూపీ భారతీయ జనతా పార్టీకి మంచి ఒక స్ట్రాంగ్ హోల్డ్ అయిన ప్రదేశం. ఎందుకని యూపీలో మన భారతీయ జనతా పార్టీ అనేది అన్ని సీట్లు పోయింది? అది ఈవీఎం బిజినెస్ అనేది మన ఇండియా అవి హ్యాకింగ్ అనేది కష్టం. మీరు ఓడిపోయారంటే ఓడిపోయాము, ప్రజలు మాకు ఇచ్చిన తీర్పు అని చెప్పి మీరు దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేగాని ఈవీఎం మిషన్స్ అనేవి వాళ్ళ హ్యాకింగ్ అవి అని చెప్పి మీరు చెప్పకూడదు. సెకండ్ పాయింట్, ఈవీఎం మిషన్స్ అనేవి ఇప్పుడు మన ఎలక్షన్ ప్రాసెస్ అనేది మనకి ఎలా ఉంటుందంటే, ఒక ఈవీఎం మిషన్ స్టార్ట్ చేసే ముందు 50 నుంచి 100 మాక్ పోలింగ్ ఓట్లు వేస్తారండి. అందులో డబ్బాలో మిషన్లో 50 నుంచి 100, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పార్టీలు ఉన్నాయండి, 10 పార్టీలు ABCDEFG 10 పార్టీలు ఉన్నాయనుకోండి. అక్కడున్న పోలింగ్ బూత్ ఏజెంట్ల ముందే 50 నుంచి 100 మాక్ ఓటింగ్లు వేస్తారండి. వేసి దాన్ని వాళ్ళ కౌంటింగ్ మిషన్ వాళ్ళకి చూపిస్తారు. మేము ఇన్ని ఓట్లు వేసాం, పలానా పార్టీకి ఇన్ని వేసాం, వాళ్ళకి మాక్ ఎంట్రీ వాళ్ళది చూస్తారు. వాళ్ళవన్నీ కూడా ఓకే మొత్తం సవ్యంగా ఉన్నాయని చెప్పిన తర్వాతే ఎలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ దగ్గర సంతకం పడతారు కదా, మాకు మిషన్ సవ్యంగా ఉంది అని చెప్పని. అయినా సరే మీరు మళ్ళీ కూడా ఎలక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత మిషన్ హ్యాకింగ్ అవే అని చెప్పడం అది చాలా అన్యాయం. ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు ఇది తిరస్కరిస్తున్నట్టే అది అర్థం అది. సో ఇంకోటి, సరే మీరు ఓటేస్తారు, పక్కన స్లిప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యాన్కి వేస్తే పక్కన ఫ్యాన్ స్లిప్ వస్తుంది. అదే మీరు ఫ్యాన్కి ఓటేసి పక్కన సైకిల్ వస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్ ఎవరికో చెప్పి నాకు అక్కడ పెద్ద మీరు ఇది చెప్తారు కదా, మేము చేసామని చెప్పని. అక్కడ మీరు దేనికి ఓటేస్తే స్లిప్ కూడా మీకు సేమ్ అదే వస్తుంది. అలాగే లాస్ట్లో కౌంటింగ్ అప్పుడు కూడా మీరు
ఒక ఓటింగ్ స్లిప్లు వాళ్ళు మొత్తం వాళ్ళది కౌంటింగ్ చేస్తారు. మనకి ఇక్కడ వచ్చిన మిషన్లో ఎన్ని ఓట్లు వచ్చాయి, అలాగే మనకి స్లిప్లు ఎన్ని వచ్చాయి మొత్తం వాళ్ళది ఇది టాలీ చేస్తారు. అప్పుడే వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్ అనేది వాళ్ళు బయటికి చెప్తారు. ఎంత సెక్యూరిటీ ఉండగా ఇంత ప్రొసీజర్ ఫాలో అవ్వక కూడా అయినా సరే మీరు ఇంకా ఓటింగ్ మిషన్ హ్యాకింగ్ అవుతుంది అంటే లేదు. మనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మనం కట్టుబడి ఉండాలి. సుప్రీంకోర్టు ప్రకారం ఈవీఎం మిషన్ హ్యాకింగ్ అవ్వవు. మనం దానికి కట్టుబడి మనం ఉండాలి. ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. ఇటువంటి టైంలో మళ్ళీ మీరు వచ్చి మిషన్ల వల్ల మేము ఇది ఓడిపోయాం. మిషన్ వల్ల కాదండి, మీరు ఇది పోయింది. ప్రజలు వాళ్ళు మీకు ఇచ్చిన ఛాన్స్ని మీరు దాన్ని ఉపయోగించుకోలేదు కాబట్టి మీరు ఇది ఓడిపోయారు. అంతేగాని మిషన్ వల్ల అయితే కాదు. సో నెక్స్ట్ టైం గెలిచినా ఓడిపోయినా సరే మీరైతే స్టాండ్ మీద ఉండాలి. 2014లో ఏమోనా ఈవీఎం మిషన్ల వల్ల చంద్రబాబు నాయుడు గెలిచారని చెప్పి అన్నారు. 2019లో మీకు 151 సీట్లు మీకు వచ్చినప్పుడు కూడా మరి అప్పుడు ఎందుకు ఈవీఎం దాని గురించి మీరు ఇది చెప్పలేదు? మళ్ళీ 2024 మళ్ళీ మీరు పోతే మళ్ళీ మీకు ఈవీఎం మిషన్ మళ్ళీ మీకు ఇది మళ్ళీ మీకు చర్చలు మీకు వచ్చాయా? ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మన శిరస వదిస్తానే మీకు మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంటుందండి, లేకపోతే మీకు ఉండదండి. ధన్యవాదం, థ్యాంక్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాని రిలేటెడ్ వీడియోస్ నేను ఎందుకు చేస్తాను. కొంచెం ఆ వీడియోని ఫుల్ లెంత్ వరకు మీరు చూసి అందరికి సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేయండి అండి. మాదొక న్యూ ఛానల్, ప్రజల్లోకి మేము ఇంకా వెళ్దాం అనుకుంటున్నాం. మీలాంటి ఫ్రెండ్స్ ఎంతోమంది చూసి ఈ వీడియోని మీరు మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేసుకొని అందరికీ షేర్ చేస్తేనే మా ఛానల్ అనేది ఇంకా పబ్లిక్లోకి వెళ్తుంది. సో దయచేసి వీడియో మొత్తం ఫుల్గా చూసి ప్రజల్లోకి వెళ్ళే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం. జై హింద్, వందే మాతరం.